హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డి ఇంగ్లీష్ బై శ్రావణి. ఇవాల్టి వీడియోలో మనం రోజు వాడేటువంటి తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నువ్వు ఎలా ఉన్నావు? నాకు అర్థం కాలేదు. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఏం చేస్తున్నావు? నీకు టీ కావాలా? మీరు ఎప్పుడు వస్తారు? నీకు ఇంకా సమయం ఉందా? మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి సెంటెన్సెస్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మనకి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా వస్తే అడుగుతూ ఉంటాం కదా, మీరు ఎలా ఉన్నారు అని. దీనిని ఇంగ్లీష్లో మనం హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు లేదా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్తాము. నెక్స్ట్ వన్ ఈజ్ నేను బాగున్నాను. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు మనం నేను బాగున్నాను అని సమాధానం చెప్తూ ఉంటాం. దీనిని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫైన్, ఐఆమ్ ఫైన్, నేను బాగున్నాను. నెక్స్ట్ వన్ ఈజ్ మీ పేరు ఏమిటి? మీ పేరు ఏమిటి? మనం చిన్నపిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నా పేరు శ్రావణి, నా పేరు శ్రావణి. దీనిని ఇంగ్లీష్లో మై నేమ్ ఈజ్ శ్రావణి, మై నేమ్ ఈజ్ శ్రావణి. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ లేదా ఐ డింట్ అండర్స్టాండ్, ఐ డింట్ అండర్స్టాండ్. ఈ రెండిట్లో ఏదైనా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడ ఉంటారు? దీనిని ఇంగ్లీష్లో వేర్ డు యూ లీవ్, వేర్ డు యూ లీవ్. మనం తరచుగా అడుగుతూ ఉంటాం మీరు ఎక్కడ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? దీనిని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ విల్ సీ ఇన్ టు ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.